ఎంబీసీ ఆధ్వర్యంలో నియమించబడ్డటువంటి మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ అన్న గారి ఒక ఆధ్వర్యంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మన ముఖ్య అతిథి ఎంబీసీ చైర్మన్ శ్రీ జయపాలన్న గారు వారితో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాస్తవానికి రాజ్యాంగం అనేది పరిహాసం అవబోతా ఉన్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలనే సంవిధాన్ను పరిరక్షించుకోవాలని చెప్పి నాటి పరిస్థితిలో చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. క్రమక్రమేణా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మరి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా దిగజార్చే విధంగా ఓ పక్కన రాజ్యాంగం ద్వారా డాక్టర్ అంబేద్కర్ గారు సమానత్వం కోసం, స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, మరి దళితుల పరిరక్షణతో పాటు అందరికీ సమాన గౌరవం కల్పించాలి అని రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి ఒక పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ ఒక దేశ ప్రజలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో రాజ్యాంగాన్ని అపహాసం చేసే క్రమంలో మరి వారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అదే మాదిరిగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయో, స్టేట్ కానీ, సిటిజన్షిప్ కానీ, సెంటర్ స్టేట్ రిలేషన్స్ కానీ, యూనియన్ టెరిటరీస్ కానీ, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఏదైతే హోదా కానీ, సామాజిక గౌరవం కానీ, ఆర్థిక గౌరవం కానీ, రాజకీయ గౌరవం కానీ మనం రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ద్వారా మనం ఈరోజు గౌరవాన్ని పొందుతూ ఉన్నాం. అదే మాదిరిగా గాంధీ గారు గాంధీవాదంతో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి అహింస, అదే మాదిరిగా సత్యం, అదే మాదిరిగా అందరూ గౌరవంగా ఉండాలని చెప్పి భావించినటువంటి సిద్ధాంతం ఏదైతే గాంధీ గారిది ఉన్నదో ఆ గాంధీ గారిని కూడా నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా విస్మరించలేదు. విస్మరించినందుకే మనకు తగినంత గౌరవం కానీ, ప్రపంచంలో మన భారత జాతికి గౌరవం కానీ పెరుగుకుంటూ వస్తూ ఉంది. అనేకమైనటువంటి సంస్కరణల ద్వారా లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఏదైతే అయ్యిందో అదంతా మనకు రాజ్యాంగం ద్వారా, సిద్ధాంతపరమైనటువంటి గాంధీవాదం ద్వారా, అంబేద్కర్ గారి ఆశయ సాధన మేరకు సాధించుకుంటూ వస్తూ ఉన్నాం. అది ఇంకా దీర్ఘకాలంగా భవిష్యత్తులో మన తరతరాలకు నిలిచిపోయే విధంగా ఆ ఒక బాధ్యత మనందరి పైన ఉందన్నటువంటి ఒక ఆలోచనతోటి భారతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాన్ని దేశం నలుమూలలా నిర్వహిస్తూ వస్తూ ఉంది. ఆ క్రమంలో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మరి నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు శుభదినం. మరి మొన్న జరిపినటువంటి కార్యక్రమంలో మన చైర్మన్ శ్రీ మన శివసేన రెడ్డి గారు, అదే మాదిరిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం ప్రారంభించారు.